Hi, welcome all. This is Dr. Ankita. Welcome to Tia Clinics Hyderabad. మీకు ఎలాంటి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేదా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ విజిట్ టియా క్లినిక్స్ హైదరాబాద్. చాలా మంది చాలా విధంగా ప్రాబ్లం ఫేస్ అవుతారు, కానీ స్కిన్ కేర్ గురించి అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్ గురించి చాలా డిప్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాము. మనం డాక్టర్ అంకిత గారి దగ్గరికి వచ్చాము. మేడం ఏంటంటే చాలా ఈజీగా ఇది మన టియా క్లినిక్ ఎక్కడ ఉంది, దీని వల్ల ఏంటి యూజ్ అన్న విషయాలన్నీ మీకు డీటెయిల్ గా చెప్తారు. సో హాయ్ మ్యామ్. హాయ్ చిరు, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో రియల్లీ అంటే మా పబ్లిక్ అందరి క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ హెయిర్ ఫాల్ గురించి ఏంటి, క్లినిక్ ఏంటి, స్కిన్ కేర్ ఏంటి, అంటే దానికి ఎక్కువ అంటే దానికి ఎలా వెళ్ళాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి తెలియదు. మీరు ఒకవేళ చెప్తే మా పబ్లిక్ ఏం చెప్తారు, ఇది ఎక్కడ ఉంది, దీని నుంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్. ఓకే, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అంకిత. ఇది టియా క్లినిక్ హైదరాబాద్లో ఉంది అండ్ అడ్రస్ వచ్చేసి బేగంపేట్ రసూల్పురం మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది. సో అసలు ఈ క్లినిక్ ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ లేదంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటున్నాయి. ఓకే, ఒక చిన్న డౌట్ మ్యామ్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎలాంటివి, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఐ మీన్? ఓకే, సో యాక్నే స్కార్స్ అవ్వనివ్వండి, యాక్నే అవ్వండి, ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం యాక్నే స్కార్స్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ కానీ. పిగ్మెంటేషన్ అదొకటి తెలుసు. సో పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ చాలానే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఇవి అన్నిటికీ ట్రీట్మెంట్ మన టియా క్లినిక్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. జాబ్ డిప్రెషన్, ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్. సో అన్ని ప్రాబ్లమ్స్ కి, హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మన టియా క్లినిక్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, వచ్చిన తర్వాత మీరు ఎలా వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఇంకోటి మేము చిన్న డౌట్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వాటి వల్ల కూడా ఏమైనా హెయిర్ ప్రాబ్లం, అంటే ఫుడ్ వల్ల అంటారు కానీ స్మోక్, డ్రింక్ వీటికి? డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హెయిర్. స్పెషల్లీ అది చాలా మంది గమనించుకోరు, కానీ స్పెషల్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్లే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్. స్ట్రెస్సే కాకుండా, అంటే చాలా మంది మంచిగా ఫుడ్ తింటారు, మంచిగా స్లీప్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాళ్ళ దాంట్లో ఏంటది స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ, ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దర్ హెయిర్ ఫాల్. దాన్ని స్టాప్ చేయాలంటే ఇంకా ఈ షాంపూస్ వల్ల కూడా ఉంటది అంటారు. అవును, షాంపూస్ కూడా ప్రాపర్గా వాడు చాలా మంది సరిగ్గా హెయిర్ వాష్ కూడా చేసుకోరు. సో అవన్నీ ఒక్కసారి క్లినిక్కి విజిట్ అయితే క్లియర్గా స్కోప్ పెట్టి టెస్ట్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్స్ కన్సల్టేషన్కి వస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకోటి చాలా మంది క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడున్న 20-25 ఏజ్ 30 బిలోనే తొందరగా హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కి. వాళ్ళందరూ ఏం టెన్షన్ పడుతున్నారంటే ఇట్లా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా ఇలా వెళ్ళినా కానీ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని అనుకుంటారు. లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎవరికైతే ఆండ్రోజెనిక్ ఎలోపేషియా ఉందో, అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో బట్టతలు ఎవరికైతే ఉందో వాళ్ళ డోనర్ ఏరియా మనం చెక్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. డోనర్ ఏరియా అంటే ఇది రెసిపియంట్ ఏరియా, ఇది డోనర్ ఏరియా. సో మెయిన్ ఈ ఏరియా మనకి బాగుంది, హెల్దీగా ఉందంటే మనం హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే, అంటే మేము కొన్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాము ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అవన్నీ మీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతే ఎలా అని కొంతమందికి ఉంటుంది కామన్. దాన్ని మీరు ఎలా? హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. హెయిర్ ఫాల్ అంటే దానికి ప్రతి ఇండివిజువల్ హెయిర్కి ఒక సైకిల్ అంటూ ఉంటుంది. ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కొత్త హెయిర్ వస్తుంది, ఓల్డ్ హెయిర్ లేదా వీక్ హెయిర్ అనేది ఊడిపోతుంది, విచ్ ఇస్ కామన్. కానీ వన్స్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది బట్ రీగ్రోత్ అవ్వట్లేదు అంటేనే అది మనం హెయిర్ లాస్ కింద కన్సిడర్ చేస్తాం. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్. హెయిర్ ఫాల్ అంటే మీకు హెయిర్ పోయినా సరే మళ్ళీ ఈజీగా హెయిర్ వచ్చేస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయడం వల్ల లేదా మనం మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. బట్ హెయిర్ లాస్ అలా కాదు. వన్స్ హెయిర్ లాస్ స్టార్ట్ అయింది అంటే అక్కడ రీగ్రోత్ అనేది జరగదు. హెయిర్ లాస్ అంటే
సేమ్ హెయిర్ లాస్ అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ స్పెషల్ ఈ ఏరియాలో మనకి హెయిర్ అనేది రాదు. సో ఎక్కడి నుంచి అయితే హెయిర్ ఫాల్ అవుతుందో అక్కడి నుంచి హెయిర్ రాకపోవడం అనేది హెయిర్ లాస్. సో మీరు బట్టతల అని జనరల్ గా మనం ఎలా అయితే వాడతామో వర్డ్, అది మనకి హెయిర్ లాస్ కింద ఎగ్జాంపుల్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటారు, ఏం డౌట్ ఏముంటుంది అంటే షాంపూస్ లేకపోతే ఆయిల్ కానీ పెడితే మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అసలు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అవుతుంది, లేదంటే దేని వల్ల హెయిర్ ఫాల్ ఆబ్వియస్లీ ఎలా హెయిర్ దేని వల్ల రీజన్ అనేది ఒకసారి మనం దగ్గరుండి కన్సల్టేషన్ తీసుకుంటే దానికి మనం రెమెడీ లేదంటే మంచి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇలా వచ్చి చెప్పడం అంటే కష్టం. ఒక్కసారి వాళ్ళ కన్సల్టేషన్ ఖచ్చితంగా విజిట్ అవ్వాలి టిఆర్ క్లినిక్. సో మేము అంటే నార్మల్ గా మాకున్న డౌట్స్ అయితే అవి, ఇంకా పబ్లిక్ ఏమన్నా కానీ కంపల్సరీ కింద కాంటాక్ట్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్ లో మీకు లొకేషన్ ఎక్కడ ఉంది అంతా మెన్షన్ చేస్తాము. ఇంకా చాలా మందికి డౌట్ ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ అవుతున్నది, లేకపోతే స్నానం చేసేటప్పుడు డైలీ బాత్ స్నానం చేస్తే అవుతుందా? హెల్మెట్ అనేది రోజు ఒకటే హెల్మెట్ వాడతాం మనం, బికాస్ మనం ప్రతిరోజు కొత్త హెల్మెట్ అంటే వాడలేం కదా. హైజీనిక్ ఇష్యూస్ వస్తాయి. హైజీనిక్ అంటే మీరు ఫుల్ గా 1 hour ట్రావెల్ చేశారు, ఫుల్ గా స్వెట్ పట్టింది, అది పక్కన పెట్టేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే అదే హెల్మెట్ యూజ్ చేస్తారు. సో దానివల్ల డస్ట్ ఏదైతే డస్ట్ ఉందో అది అక్యుములేట్ అవుతా వెళ్తుంది అనమాట. సో సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా ఆ హెల్మెట్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఎలా ప్రివెంట్ చేయాలి, ఇంకా ఏం ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, లేదంటే అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మనం క్లియర్ కట్గా ఒక్కసారి కన్సల్టేషన్కి వస్తే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఇంకా చాలా మేడం స్కిన్ గురించి చెప్పలేదు మీరు. స్కిన్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది మాకు ఫెయిర్ కావాలని ఉంటుంది, లేకపోతే కొంతమంది పింపుల్స్ రావద్దని ఉంటుంది, ఇంకొంతమందికి మీరు అన్నట్టు పిగ్మెంటేషన్స్ ఇలాంటివి కూడా అవుతాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా. ఫేస్ మీద మార్క్ ఉంటుంది, యాక్నెస్ ఉంటాయి, యాక్నే స్కార్స్ ఉంటాయి, లేదా పిగ్మెంటేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు కొంచెం గ్లో రావాలి, లేదంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి అని అనుకుంటారు కదా. వాటిలన్నిటికీ కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ టిఆర్ క్లినిక్ చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ముంబైలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, కోయంబత్తూరులో, హైదరాబాద్ లో కూడా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇదేనా? ఇదే, ఇంకెక్కడ లేదు. వావ్, సో నైస్. ఇది లొకేషన్ బేగంపేట్లో రసూల్పురం మెట్రో స్టేషన్ దగ్గర మీకు ఉంది. సింధీ కాలనీ అంటారు దీన్ని. సో సింధీ కాలనీలో టిఆర్ క్లినిక్ అంటే ఎవరైనా చెప్తారు. ఓకే. సో గర్ల్స్ బాయ్స్ అంటే ఇద్దరు రావచ్చు, ఎవరికి వాళ్ళు వీళ్ళు అని లేదు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరూ విజిట్ అవ్వచ్చు ఇక్కడికి. అందరూ విజిట్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి కన్సల్టేషన్కి వస్తేనే కానీ వాళ్ళకి అసలు దేని వల్ల వస్తుందనో, హెయిర్ ఫాల్ అవ్వలేదు, స్కిన్ ప్రాబ్లమ్ అవ్వలేదు, ఈవెన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ చెప్తాం. స్కిన్కి వచ్చేసి అంటారా, హైడ్రాఫేషియల్స్ ఉన్నాయి, కెమికల్ పీల్స్ ఉన్నాయి, మైక్రో నీడ్లింగ్ ఉంది, ఫేస్ పిఆర్పీస్ ఉన్నాయి, జిఎఫ్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ప్రాబ్లం బట్టి సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రియల్లీ ఇంకేమైనా ఉందా మేడం చెప్పేది మీరు? అంటే నాకైతే అర్థమైంది ఏంటంటే ఇది ఇంతలో ఏది కాదు, మేడం దగ్గరికి పర్టికులర్గా వచ్చి ప్రాబ్లం ఎవరికి ఏముంది క్లియర్ చెప్తే మేడం దానికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ కరెక్ట్ కదా? ఓకే, కరెక్ట్. సో మంచిగా ఒక్కసారి కన్సల్టేషన్కి వస్తే క్లియర్గా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా చెప్తాం. అండ్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఆఫర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఒక్కసారి వస్తే మేము మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనం ఎన్ని రోజులు ఏదైతే టెన్షన్ పడుతున్నామో ఈవెన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ స్కిన్ కానీ ఏమన్నా మార్క్స్ ఉన్న స్కిన్ కేర్కి సంబంధించిన హెయిర్ ఫాల్స్ వాటికి సంబంధించిన కానీ ఇక్కడ షాంపూస్ అవి కూడా దొరుకుతాయి డెఫినెట్లీ. అంటే డైలీ మనం యూజ్ చేసే షాంపూస్ కాకుండా మెడికల్ కి సంబంధించిన పర్టికులర్ షాంపూస్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ కి అంటే ఆగిపోయిన గ్రోత్ లేకపోతే కొత్తగా థిక్ రావడానికి అన్నిటికీ ఆయిల్ కానీ అవన్నీ కానీ మేడం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. టెన్షన్ పడకుండా కింద నంబర్ ఇస్తాము, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చేసి మన టిఆర్ క్లినిక్ వచ్చేసి కంప్లీట్ ప్రికాషన్స్ తీసుకోండి. డాక్టర్ అంకిత గారు కంపల్సరీ అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. మా వచ్చిన పబ్లిక్ వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ఇంకా చాలా మీరు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా వచ్చి క్లియర్ చేసుకోవచ్చు. విన్నారు కదా.
తప్పకుండా ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే కాదు. ఎంత ఓపికగా అయినా మేము కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే మీరు